అందరికీ నమస్కారం అండి. V2K2 ఛానల్కి స్వాగతం. ఇప్పుడే శ్రీనివాస మంగాపురం సినిమా చూసొస్తున్నా. ట్రైలర్ చూసిన తర్వాత నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ సినిమా చూసిన తర్వాత కొన్ని విషయాలు మాత్రం మంచి సర్ప్రైజ్ ఇచ్చాయి. అయితే అసలు సినిమా ఎలా ఉంది? జయకృష్ణ ఘట్టమనేని నిజంగానే ఇంప్రెస్ చేశాడా? కొత్త హీరోయిన్ రహస్య ఎలా చేసింది? మన స్టైల్లో స్పాయిలర్స్ లేకుండా వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మాట్లాడుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా కథా బీజానికి వస్తే ప్రేమకు మరుపు ఉంటుంది కానీ చావు ఉండదు అనే ఆలోచనే ఈ కథకి మూల బీజం. ఇక కథ విషయానికి వస్తే బళ్ళారి నుంచి తిరుపతికి వచ్చిన ఒక అబ్బాయి, అలాగే తిరుపతిలో ఉండే ఒక అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? బళ్ళారిలోనా తిరుపతిలోనా? అలాగే ప్రతి ప్రేమ కథలాగే ఈ ప్రేమకు కూడా అడ్డంకులు కుటుంబమా లేక పరిస్థితులా లేదా విధి ఆడిన ఆటలా? వీళ్ళిద్దరూ చివరికి కలిశారా అనేదే సినిమా కథ. కథ కొత్తది కాదు, కానీ కథ చెప్పిన విధానం ఈ సినిమాకి ప్లస్. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఇది బోర్ కొట్టకుండా తీసిన రెగ్యులర్ టెంప్లేటెడ్ తెలుగు ఎమోషనల్ లవ్ స్టోరీ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ లో ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి కామెడీ చేస్తున్న హీరో, ఒక ట్విస్ట్ తో ముగిసే ఇంటర్వెల్ బ్యాంగ్, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ తో కంటిన్యూ అవుతున్న సెకండ్ హాఫ్, ఎమోషనల్ గా ముగిసే క్లైమాక్స్. ఒక రకంగా చాలా కాలం తర్వాత వచ్చిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు కమర్షియల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ 6 పాటల్లో 5 పాటల పర్ఫెక్ట్ గా ప్లేస్ చేశారని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఫైనల్ వెడిక్ట్ బోర్ కొట్టకుండా సాగే తెలుగు ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముందుగా హీరో జయకృష్ణ ఘట్టమనేని. ఇప్పుడు ఈయన గురించి మాట్లాడాలంటే నాకు ఈ సినిమాలో బెస్ట్ సర్ప్రైజ్ జయకృష్ణ. ఒక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడు 90 మార్కులు తెచ్చుకునే స్టూడెంట్ 95 లేదా 100 మార్కులు తెచ్చుకున్నా మనకు అంత సర్ప్రైజ్ ఉండదు. కానీ 50 మార్కులే వస్తే అంతకు మించి రావు అనుకున్న ఒక స్టూడెంట్ ఒక్కసారిగా 80 మార్కులు తెచ్చుకుంటే అదే అసలు సర్ప్రైజ్. జయకృష్ణ విషయంలో కూడా నాకు సరిగ్గా అదే ఫీలింగ్ వచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు పర్వాలేదు అనిపించింది, కానీ సినిమాలో చాలా ఈజీతో చేశాడు. ఆ క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుందో అది అర్థం చేసుకుని చేశాడు. కొన్ని యాంగిల్స్ లో కృష్ణ గారి ఛాయలు కనిపిస్తే, కొన్ని ఎమోషన్స్ లో మహేష్ బాబు గారు గుర్తొస్తారు. అది కుటుంబ నేపథ్యం వల్ల సహజం. ప్రేమ కథ కంటే అదే సమయంలో దానికంటూ ఒక డిఫరెంట్ స్టైల్ కూడా కనిపించింది. ఇప్పుడు కావాల్సింది ఒక మంచి కథ, మంచి డైరెక్టర్. అవి దొరికితే ఈ అబ్బాయి ఇంకా మంచి యాక్టర్ అవుతాడని అనిపించింది. ఇక హీరోయిన్ రహస్య, హీరోయిన్ కొత్త హీరోయిన్ అయినప్పటికీ చాలా న్యాచురల్ గా కనిపించింది. లంగా ఓనీలో లక్షణంగా, మోడర్న్ డ్రెస్ లో ముద్దుగా, అందంగా మాత్రమే కాదు ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఇక మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే మోహన్ బాబు గారి స్క్రీన్ టైం తక్కువే, కానీ ఈ పాత్రకు కావాల్సిన వెయిటేజ్ మాత్రం ఆయన వల్లే వచ్చింది. తక్కువ సీన్ లో ఉన్న పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చూపించి తమ పాత్రకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే డైరెక్టర్ అజయ్ భూపతి గురించి చెప్పాలి. తిరుపతి, బళ్ళారి ఈ 2 ప్రాంతాలను చాలా న్యాచురల్ గా చూపించారు. లొకేషన్స్ చాలా బాగున్నాయి. సినిమా ఎక్కడ ఆర్టిఫిషియల్ గా అనిపించదు. డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది. విజువల్ క్వాలిటీ తెర మీద కనిపిస్తుంది. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇంకొంచెం బెటర్ అయి ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఉండేదని నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఎమోషనల్ సీన్ పరంగా బాగానే వర్కౌట్ అయ్యాయి. అలానే సినిమాలో మైనస్లు కూడా ఉన్నాయి. కథ కొత్తది కాదు, స్క్రీన్ ప్లే అంతా ప్రెడిక్టివ్ గానే ఉంటుంది. మ్యూజిక్ ఇంచుమించు బెటర్గా ఉండుంటే ఇంకా ఇంపాక్ట్ బాగుండేది. ఇక ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది ఒక కొత్త ప్రయోగం చేసిన సినిమా కాదు. రెగ్యులర్ టెంప్లేటెడ్ తెలుగు స్క్రీన్ ప్లే ఎమోషనల్ లవ్ స్టోరీ, కానీ చాలా నీట్గా, చాలా డీసెంట్గా, బోర్ కొట్టకుండా తీశారు. మీరు థియేటర్లో కూర్చుని హీరో హీరోయిన్ లవ్ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా ఖచ్చితంగా ఒక మాస్ ప్రేక్షకుని, ఒక రెగ్యులర్ ప్రేక్షకుని మాత్రం నిరాశపరచదు. ప్రస్తుతం మనం చిన్న సినిమాలు రిలీజ్ అయిన వెంటనే రొటీన్ అనే మొదటి రోజే పక్కన పెట్టేస్తున్నాం, కానీ కొన్ని సినిమాలు వాటి ఉద్దేశంతో చూడాలి. శ్రీనివాస మంగాపురం కూడా అలాంటి సినిమాయే. లాజిక్లు వెతక్కోకుండా ఎమోషన్ చూస్తే మంచి అనుభూతి వస్తుంది. నా రేటింగ్ 3/5. ఫ్యామిలీతో ఒక్కసారి చూడొచ్చు. మరి మీరు ఈ సినిమా చూసుంటే మీ రేటింగ్ ఎంత? కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ రివ్యూ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.